యుద్ధానికి తెరపడడం లేదు, అగ్రరాజ్యాల మద్దతు దొరకడం లేదు, వెనక్కి తగ్గడం ఇష్టం లేదు, ఏం చెయ్యాలో తెలియడం లేదు. అందుకే కొత్త ఎత్తుగడ వేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. శాంతి చర్చల నేపథ్యంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఉక్రెయిన్ రష్యాపై భీకర దాడి చేస్తుంది. రష్యాలోని వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ విరుచుకుపడగా ఉక్రెయిన్లోని సైనిక శిక్షణ కేంద్రంపై రష్యా దాడి చేసింది. 472 డ్రోన్లను ఆ దేశంపైకి ప్రయోగించింది. అయితే రష్యాను చావుదెబ్బ తీయడానికి ట్రంప్ డబుల్ గేమ్ ఇందుకు కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంతకీ ఉన్నట్టుండే ఉక్రెయిన్కు అంత దూకుడు ఎలా వచ్చింది? ట్రంప్ అసలు గేమ్ ఏంటి? రష్యా ఉక్రెయిన్ మధ్య సంవత్సరాల తరబడి హోరాహోరీగా యుద్ధం కొనసాగుతుంది. 2022 ఫిబ్రవరి 24న ఆరంభమైన ఈ యుద్ధానికి అంతమనేదే ఉండట్లేదు. ఎన్ని రోజులుగా నిరాటకంగా ఈ రెండు దేశాలు తలపడుతూనే వస్తున్నాయి. నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న ఈ పోర్లో ఉక్రెయిన్లోని పలు నగరాలు ధ్వంసమయ్యాయి. అమెరికాను ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. తాజాగా డ్రాగన్ను టార్గెట్ చేశారు. శత్రువు మిత్రుడు అన్నట్లుగా ఆరోపణలు సంధించారు. డొనాల్డ్ ట్రంప్కు దగ్గరయ్యాడు. మనుగడ కోసం పోరాడుతున్న ఉక్రెయిన్కు ట్రంప్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అతని డబుల్ గేమ్ వల్లనే ఉక్రెయిన్ దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్ మధ్య తుర్కీలోని ఇస్తాంబుల్లో శాంతి చర్చల నేపథ్యంలో ఉక్రెయిన్ భారీ దాడులు చేయడం కలకలం రేపింది. ఏకంగా రష్యా భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఎయిర్ బేస్లపై డ్రోన్లతో విరుచుకుపడింది. అణు సామర్థ్యం కలిగిన Tu-95 బాంబర్ విమానాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడిలో 40కి పైగా బాంబర్ విమానాలను రష్యా కోల్పోయింది. అయితే రష్యాకు చెందిన టుపోలేవ్ Tu-95MS వ్యూహాత్మక బాంబర విమానాలను ఉక్రెయిన్ టార్గెట్ చేయడం హాట్ టాపిక్గా మారింది. రష్యా యుద్ధంలో తొలిసారి ఉక్రెయిన్ ఈ స్థాయిలో దాడి చేయడం ఇదే మొదటిసారి. 2022లో రష్యా దండయాత్రకు ప్రతిస్పందనగా ఉక్రెయిన్ క్రమం తప్పకుండా రష్యాలోని లక్ష్యాలపై డ్రోన్ దాడులు చేస్తుంది. అయితే ఈసారి ఉపయోగించిన కార్యాచరణ విధానం భిన్నంగా ఉంది. ఏడాదిన్నరకు పైగా ప్రణాళిక తర్వాత స్పైడర్ వెబ్ ఆపరేషన్ను ప్రారంభించినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ తెలిపారు. 3 ఏళ్లకు పైబడిన యుద్ధంలో తమ అత్యంత సుదూర ఆపరేషన్ ద్వారా అద్భుతమైన ఫలితాలు వచ్చాయని తెలిపారు. లక్షిత వైమానిక స్థావరాల్లోని వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణి వాహక నౌకల్లో 34% దెబ్బతిన్నాయని, ఈ భారీ దాడిలో ఉక్రెయిన్ 117 డ్రోన్లను మోహరించిందని జెలెన్స్కీ చెప్పారు. కాగా ఉక్రెయిన్ SBU వర్గాల సమాచారం ప్రకారం ఈ ఆపరేషన్ ప్రణాళికకు చాలా క్లిష్టమైన లాజిస్టిక్స్ అవసరమయ్యాయి. డ్రోన్లను ముందుగానే రష్యాలోకి అక్రమంగా రవాణా చేశారు. వాటిని ట్రక్కులపై ఏర్పాటు చేసి చెక్క క్యాబిన్ల పైకప్పుల కింద దాచారు. దాడి సమయంలో ఆ నిర్మాణాల పైకప్పులను రిమోట్గా తెరిచి డ్రోన్లను సమీపంలోని లక్ష్యాల వైపు పంపించారు. SBU షేర్ చేసిన ఫోటోలలో రవాణా కంటైనర్లలో దాచినట్లుగా కనిపించే అనేక చిన్న నల్ల డ్రోన్లు ఉన్నాయి. ఈ డ్రోన్లను ఉక్రెయిన్ భూభాగం నుంచి కాకుండా వైమానిక స్థావరాలకు అత్యంత సమీపం నుంచి ప్రయోగించినట్టు రష్యా రక్షణ శాఖ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఉక్రెయిన్ సరిహద్దుకు సుమారు 4300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇర్కుట్స్క్ ఓబ్లాస్ట్లోని బెలాయా వైమానిక స్థావరం, ఉత్తరాన యుద్ధ రంగానికి సుమారు 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముర్మాన్స్క్ ఓబ్లాస్ట్లోని ఒలెన్యా వైమానిక స్థావరం ఈ దాడిలో దెబ్బతిన్నాయి. ఈ 2 వైమానిక స్థావరాల్లో రష్యా విమానాలు మంటల్లో చిక్కుకున్నాయి. టార్మాక్పై నుంచి దట్టమైన పొగలు వస్తున్నట్లు కనిపించే వీడియోలు ఆన్లైన్లో సర్క్యులేట్ అవుతున్నాయి. ఇవానోవో, రియాజాన్ ప్రాంతాలతో పాటు రష్యా తూర్పు ప్రాంతంలోని చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న అమూర్లోని ఇతర ప్రాంతాల్లో దాడులను విజయవంతంగా తిప్పికొట్టినట్లు రష్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే ఆ దేశానికి చెందిన రిమోట్ పైలట్ ఎయిర్ క్రాఫ్ట్ తమ మిలిటరీ యూనిట్ను ధ్వంసం చేసినట్టు తెలిపారు. ఒలెన్యా, బెలాయా సహా 4 మిలిటరీ ఎయిర్ బేస్లపై దాడులు జరిగినట్టు వెల్లడించారు. ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ చేపట్టిన ఈ ఆపరేషన్లో Tu-95, Tu-22M3 బాంబర్లు, కీలకమైన A-50 ఎయిర్ క్రాఫ్ట్ ధ్వంసమైనట్లు సమాచారం. ఇర్కుట్స్క్, ఇవానోవా, రియాజన్, అమూరు ప్రాంతాలపై దాడులు జరిగాయని వెల్లడించింది. అన్ని దాడులను తిప్పికొట్టామని తెలిపింది. అంతకుముందు ఉక్రెయిన్పై రష్యా పెద్ద ఎత్తున డ్రోన్లతో దాడి చేసింది. 7 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. సైనిక శిక్షణ కేంద్రంపై జరిగిన క్షిపణి దాడిలో 12 మంది ఉక్రెయిన్ సైనికులు మృతి చెందారని అధికారులు తెలిపారు. 60 మందికి పైగా గాయపడ్డారని వెల్లడించారు. రష్యా దాదాపు 472 డ్రోన్లను ప్రయోగించిందని వివరించారు. అందులో 385 డ్రోన్లను తాము అడ్డుకున్నామని తెలిపారు. ఉక్రెయిన్ దాడుల నేపథ్యంలో రష్యా అలర్ట్ అయింది. కీవ్పై ప్రతి దాడులకు దిగేందుకు ప్రణాళిక రచిస్తున్నట్టు తెలుస్తుంది. 2 రోజుల కిందటే లాంగ్ రేంజ్ మిసైల్తో రష్యా దాడి చేసింది ఉక్రెయిన్. అమెరికా అభివృద్ధి శక్తివంతమైన క్షిపణి ఇది. ఈ మిసైల్ను సంధించడంలో తొలిసారిగా ఆత్మరక్షణలో పడినట్టయింది రష్యా. కొద్ది రోజుల కిందట ఏకంగా ఉక్రెయిన్పై హైపర్సోనిక్ ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ను రష్యా సంధించింది. దిన్ప్రో సిటీలో విధ్వంసాన్ని సృష్టించింది మిసైల్. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. అలాంటి మిస్సైళ్లను ఈ 2 దేశాలు ఎన్నింటినో సంధించుకున్నాయి. ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.
ఉక్రెయిన్తో యుద్ధాన్ని ముగించడంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మాట్లాడుతానని ప్రకటించారు. వారానికి సగటున 5,000 కంటే ఎక్కువ మంది రష్యన్ ఉక్రెయిన్ సైనికులను చంపుతున్న ఈ బ్లడ్ బాత్ను ఆపడం తన ఫోన్ కాల్ ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. వారితో వాణిజ్య సంబంధాలను కొనసాగించేలా తన తదుపరి చర్యలు ఉండొచ్చని వెల్లడించారు. పుతిన్తో నేరుగా మాట్లాడుకునే వరకు శాంతి చర్చల్లో పెద్దగా పురోగతి ఉంటుందని తాను భావించట్లేదని వ్యాఖ్యానించారు ట్రంప్. నిజానికి ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఆయుధ సాయాన్ని నిలిపేసి ఉక్రెయిన్ బలవంతంగా శాంతి వైపు అడుగులు వేస్తున్నారు. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమేనన్న వార్తలు వస్తున్నాయి. ట్రంప్ డబుల్ గేమ్ వల్ల ఉక్రెయిన్ రెచ్చిపోయిందన్న ఆరోపణలున్నాయి. రష్యాను చావుదెబ్బ తీయడానికి ట్రంప్ పన్నిన వ్యూహంగా వార్తలు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఇవాళ ఇస్తాంబుల్లో ఇరు దేశాల మధ్య కీలక చర్చలు జరగాల్సి ఉంది. ఈ చర్చల్లో తమ ప్రతినిధి బృందం పాల్గొంటుందని, సంపూర్ణ కాల్పుల విరమణ, ఖైదుల విడుదల తమ ప్రధాన ప్రాధాన్యతలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పష్టం చేశారు. మొత్తానికి జెలెన్స్కీ పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యి అనే చందంగా మారింది. యుద్ధం కొనసాగించి మరింత భూభాగాన్ని కోల్పోవడమా, శాంతి ఒప్పందంతో ఉన్నదాన్ని కాపాడుకోవడమా అన్నది తేల్చుకోలేకపోతున్నారు. ఈ పెను డ్రోన్ దాడుల నేపథ్యంలో ఇస్తాంబుల్ చర్చల భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ దాడులకు రష్యా ప్రతిస్పందన ఎలా ఉంటుందనేది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తుంది. మరోవైపున ఉక్రెయిన్ను గ్రిప్లో పెట్టుకోవాలని అమెరికా యోచిస్తుంది. కీవ్ రాజకీయాలను శాసించాలని రష్యా ప్రయత్నాలు చేస్తుంది. దీంతో యుద్ధానికి ఎండుకాడు పడడం లేదు.